ఏమండి మీకు? ఏంటండి? ఏమండి? ఇందాకలేంది ఇప్పుడు ఎలా వచ్చిందండి? ఇది ఆ దయామయుడు నాకు పెట్టిన పరీక్ష అయ్యుంటుంది. ఆ ప్రభు నన్ను పరీక్షించాలనుకుంటే ఆయన ఆజ్ఞను నేను శిరసావహించి ఈ బాధను నేను భరిస్తాను. ఏంటండి ఇంత చేసిన ప్రభు పెట్టే పరీక్ష అంటారేంటండి? ప్రభు ఉన్నది మిమ్మల్ని ఇలా బాధలు పెట్టడానికేనా? కాదు మేరీ, ఇది ఖచ్చితంగా ఆ సాతాను ప్రభావమే అయి ఉంటుంది. ఇందులో నా ప్రభు తప్పు లేదు. లేదు అంటే ఆ సైతాన్ మిమ్మల్ని ఇలా బాధిస్తుంటే నా ప్రభు ఇవన్నీ చూస్తూ ఊరుకుంటాడా? రక్షణ కల్పించాడండి, రక్షణ కల్పించాడా? కారణం లేకుండా నా ప్రభు ఎప్పుడు మౌనంగా ఉన్నాడు. నా బాధ కారణం నా పూర్వజన్మ కర్మఫలమై ఉంటుంది. కర్మఫలం అనుభవించాలనుకున్నప్పుడు ఆ ప్రభుని ప్రార్థించడమే మానేయండి. ప్రభుని ఎప్పుడో తొలనాడుకో. ప్రభు నిందను నేను భరించలేను. నా రుణం మూలంగానే చచ్చిపోయినా పర్వాలేదు. నా బాధను నువ్వు చూడలేకపోతే నువ్వు బయటికెళ్ళు. ప్రార్థన ఆ దేవుడు వింటం లేదే అన్న బాధతో అన్నానండి. ఇంకెప్పుడు అన్నానండి. రుణం తగ్గిపోవాలని నేను ప్రార్థిస్తానండి, నేను ప్రార్థిస్తాను. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు